హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏఆర్ కిచెన్ వ్లాగ్స్. ఇవాళ చపాతీ ఆలు కర్రీ చేసుకునే విధానం చూద్దాం. సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా, వాటర్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలండి, మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే బాగా పిండి మెత్తగా ఉంటుంది. ఇలా బాగా సాఫ్ట్గా కలిపి 30 minutes పక్కన పెట్టుకోవాలి. అంతలోపు మనం పొటాటో కర్రీ ప్రిపేర్ చేసేది చూసుకుందాం. 1/2 kg పొటాటోస్ తీసుకోవాలి. దానికి ఇలా ఆఫ్ చేసేసి ఇలా అన్నీ ఆఫ్ చేసి కుక్కర్లో వేసుకోవాలండి. ఒకసారి ఇలా వాష్ చేసుకోవాలండి. సరిపడా వాటర్ వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ అయిపోయినాయి, ఇంకా ఆఫ్ చేసుకుందామండి. పొటాటోస్ బాయిల్ అయినాయండి. ఆ తర్వాత దాంట్లో కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా చపాతీ చేసుకోవాలండి. ప్యాన్ పైన వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవాలి. బాగా కాల్చుకోవాలండి. ఇలానే ఇంకా అన్ని చపాతీస్ వేసుకోవాలండి. ఆలు ఇలా పీలప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బాయిల్ అయ్యాక పీలప్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఆలు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్ బ్రౌన్ కలర్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి. ఇందాక మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, తర్వాత టమాటోస్ వేసేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. టమాటోస్ మగ్గాక కారం వేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న పొటాటోస్ కూడా వేసుకోవాలి. కట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చపాతీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది గాయస్. ఆలు కర్రీ చపాతీ రెడీ అయిపోయింది గాయస్.
బాయ్ గాయ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం.